వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గగన్యాన్ టీవీ D1 ప్రయోగం విజయం, తెరుచుకున్న రఫా సరిహద్దు, ఎట్టకేలకు గాజాకు సాయం, రాష్ట్ర ఉద్యోగులకు DA విడుదల, నలుగురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణం, నేడు బంగాళాఖాతంలో వాయుగుండం, భద్రాద్రి కొత్తగూడెంలో ఆక్సిజన్ 18 ఉండే నీరు, చెన్నై టు సింగపూర్, విశాఖ మీదుగా 2 క్రూయిజ్ షిప్ సర్వీసులు, ఇంగ్లాండ్ పై 229 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా భారీ విజయం, ప్రపంచ కప్ లో శ్రీలంకకు తొలి విజయం, స్త్రీలలో ఎముకల బొలుసు వ్యాధికి కారణాలు చికిత్స. ఈ రోజు వార్తలను చూద్దాం. గగన్యాన్ టీవీ D1 ప్రయోగం విజయవంతం. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్న ఇస్రో ఆ ప్రయత్నంలో తొలి విజయం సాధించింది. విజయ సోపానాల్లో తొలిమెట్టుగా భావిస్తున్న గగన్యాన్ ప్రాజెక్ట్ సన్నాహకాల్లో భాగంగా ఇస్రో చేపట్టిన మానవరహిత క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్ష విజయవంతమైంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక ఇందుకు వేదికయ్యింది. ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 10 గంటలకు గగన్యాన్ టెస్ట్ వెహికల్ టీవీ D1 వాహన నౌకను విజయవంతంగా పరీక్షించారు. మొదట శుక్రవారం రాత్రి 7ంటికి మొదలైన 13 గంటల కౌంట్ డౌన్ శనివారం ఉదయం 8 గంటలకు ముగిశాక ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో శనివారం తెల్లవారుజామున వర్షం పడడంతో వాతావరణం అనుకూలించని కారణంగా కౌంట్ డౌన్ సమయాన్ని మరో 30 నిమిషాలు పెంచారు. తరువాత 15 నిమిషాల వ్యవధిలోనే, అంటే 8 గంటల 15 నిమిషాలకు రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసి 8 గంటల 45 నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. హఠాత్తుగా ఇంజిన్ను మండించే ప్రక్రియలో లోపం తలెత్తింది. దీంతో రాకెట్ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లకుండా ఆగిపోయింది. దీంతో ప్రయోగాన్ని ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్లోని ఆన్బోర్డ్ కంప్యూటర్ ఆపివేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లుగా ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే దీనిని సవాల్గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తల టైగర్ సేఫ్టీ బృందం వెంటనే లాంచ్ ప్యాడ్ వద్దకు వెళ్లి సాంకేతిక లోపాన్ని సరిచేసింది. దీంతో మళ్లీ 9 గంటల 33 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఎట్టకేలకు 10 గంటల 3 నిమిషాలకు గగన్యాన్ టీవీ D1 విజయవంతంగా ప్రయోగించారు. 10 నిమిషాల 10 సెకన్లలో మొత్తం ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. తెరుచుకున్న రఫా సరిహద్దు, ఎట్టకేలకు గాజాకు సాయం. ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ గాజా గజగజలాడుతోంది. ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లవలసిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించడం తెలిసిందే. దాంతో అంతమంది నానాపాట్లు పడి అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంత చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజా పైన ఇజ్రాయెల్ తీవ్ర దాడులకు తెగబడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అక్కడి ఖాన్ యూనిస్ నగరంతో పాటు పలు ప్రాంతాలపై ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ క్షిపణులు వచ్చి పడుతున్నట్లుగా స్థానికులు వాపోతున్నారు. దీంతో ఇప్పటికే కనీసం 4200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఇటు ఇజ్రాయెల్లో ఇప్పటిదాకా 1500 మంది మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు గాజాపై భూతుల దాడికి అన్ని విధాలా ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. లెబనాన్ వైపు సరిహద్దుల్లో ఉన్న పెద్ద పట్టణాలను ఆగమేఘాల మీద ఖాళీ చేయిస్తోంది. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7వ తేదీన మెరుపు దాడికి దిగిన సందర్భంగా బందీలుగా పట్టుకున్న వందలాది మందిలో 2 అమెరికన్లను హమాస్ తాజాగా విడుదల చేసింది. జుడిత్ రానన్, ఆమె 17 ఏళ్ల కూతురు నటాలీ హమాస్ చెర నుంచి బయటపడినట్లుగా ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా ఐరాస అంతర్జాతీయ సంస్థల వారం రోజుల పైచిలుకు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
గాజాకు సహాయ సామాగ్రి అందించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. దీంతో వాటిని చేరవేసేందుకు వీలుగా సరిహద్దులను తెరిచేందుకు ఈజిప్ట్ రఫా క్రాసింగ్ను హుటాహుటిన తెరిచింది. సహాయ సామాగ్రితో 200కు పైగా ట్రక్కులు ఈజిప్ట్ సరిహద్దు వద్ద వేచి చూస్తున్నాయి. వీటిలో 3000 టన్నులకు పైగా అత్యవసరాలు, ఔషధాలు ఉన్నాయి. కానీ 20 ట్రక్కులను మాత్రమే అనుమతించారు. గాజాలోకి వెళ్లిన ఈ 20 ట్రక్కుల్లో కేవలం 44,000 తాగునీటి బాటిళ్లు ఉన్నాయి. అవి 22,000 మందికి ఒక్కరోజు కంటే చాలవు. రాష్ట్ర ఉద్యోగులకు డిఏ విడుదల. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మరో 2 హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64% డిఏను విడుదల చేయడంతో పాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం 2 వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75% నుంచి 26.39% పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డిఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఉన్న బకాయిలను 3 దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేయనున్నట్లు తెలిపారు. చెన్నై టు సింగపూర్, విశాఖ మీదుగా 2 క్రూయిజ్ షిప్ సర్వీసులు. విహార ప్రపంచానికి విశాఖ సరికొత్తగా కనిపించబోతోంది. విశాఖ మీదుగా పర్యాటక రంగంలో సేవలు అందించేందుకు 2 క్రూయిజ్ షిప్పులు క్యూ కడుతున్నాయి. సాగర జలాల్లో హాయిగా విహరిస్తూ విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు సర్వీసులు నడిపేందుకు లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమవుతోంది. విశాఖలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచి తొలి సర్వీస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. చెన్నై నుంచి సింగపూర్కి తొలి సర్వీస్ నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన లిట్టోరల్ ఈ క్రూయిజ్ని విశాఖ మీదుగా నడపాలని నిర్ణయించింది. మరోవైపు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో విహరించేలా మరో క్రూయిజ్ సర్వీస్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే టూరిస్ట్ క్రూయిజ్ షిప్ల ప్రతినిధులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపారు. అనుమతులు ఇచ్చేందుకు పోర్ట్ అంగీకారం తెలిపింది. త్వరలోనే సర్వీసుల వివరాలని ప్రకటించేందుకు చెన్నైకి చెందిన టిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సన్నద్ధమవుతోంది. 1,200 కోట్ల పెట్టుబడితో భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కొక్కటి 10 అంతస్తులుండే ఈ భారీ షిప్లో ఒకేసారి 1,200 మంది నుంచి 1,500 మంది దాకా ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్ షో దీనిలో ఉన్నాయి. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్లోని క్యాసినో వరల్డ్కు ఎంట్రీ ఉచితం. అయితే లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెంలో ఆక్సిజన్ 18 ఉండే నీరు. దేశ శాస్త్ర పారిశ్రామిక రంగంలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించనుంది. ఆక్సిజన్ 18 ఐసోటోప్ సమృద్ధిగా ఉండే నీటిని ఉత్పత్తి చేసి ఈ సామర్థ్యం గల అతి కొన్ని దేశాల సరసన నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్ 18 ఐసోటోప్ సమృద్ధిగా ఉండే నీటి ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికే ఉత్పత్తి చేసిన ఈ నీటి నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు దానిని వినియోగిస్తున్న సంస్థలు వెల్లడించాయి. అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబొరేటరీ సైతం ఈ నీటిని నాణ్యమైనదిగా నిర్ధారించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ హెడ్ డాక్టర్ రాజేష్ వత్స ఓ ప్రకటన విడుదల చేశారు. క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్షలకు ఉపయోగించే
పిఈటి స్కాన్లతో పాటు జీవక్రియలపై పరిశోధన, ఆమ్ల వర్షాల వంటి ప్రతికూల పర్యావరణ పరిస్థితులపై అధ్యయనాల కోసం ఈ ఆక్సిజన్ 18 ఐసోటోప్ సమృద్ధిగా ఉండే నీటిని వినియోగిస్తున్నారు. 4 అదనపు న్యాయమూర్తుల ప్రమాణం. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నూనేపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ శనివారం ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ 4 గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట హరినాథ్, ఆ తరువాత కిరణ్మయి, సుమతి, విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అదనపు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేసిన 4 గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత 4 కూడా గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై లక్ష్మణ్ రావు ప్రమాణం చేసిన 4 అదనపు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. నేడు బంగాళాఖాతంలో వాయుగుండం. మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుంది. ఆ తరువాత 3 రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం తుఫానుగా కూడా బలపడవచ్చునని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. నేడో రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాల ప్రభావం చూపే అవకాశం ఉందని, రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇంగ్లాండ్పై 229 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా భారీ విజయం. డిఫెండింగ్ ఛాంపియన్ ఆట ఇంతేనా అనిపించేలా అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో చెత్త ప్రదర్శన చూపిస్తూ ఇంగ్లాండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కొత్త వ్యూహం, కీలక మార్పులతో బరిలోకి దిగి టాస్ నెగ్గి అనుకూలతను కూడా సొమ్ము చేసుకోలేక చేతులెత్తేసింది. శనివారం జరిగిన ప్రపంచ కప్ పోరులో దక్షిణాఫ్రికా 229 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయాన్ని సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హెన్రిచ్ క్లాసెన్ 67 బంతుల్లో 109 సునామీ ఆటతో సెంచరీ సాధించగా, రిజా హెండ్రిక్స్ 75 బంతుల్లో 85, మార్కో జాన్సన్ 42 బంతుల్లో 75 నాటౌట్, వాండర్ డెసెన్ 61 బంతుల్లో 60 చెలరేగారు. హెన్రిక్ డెసెన్ 116 బంతుల్లో 121 పరుగులు జోడించగా, క్లాసెన్, జాన్సన్ ఓవర్కు 12 పరుగుల రన్ రేట్తో 12.5 ఓవర్లలోనే 151 పరుగులు జత చేయడం విశేషం. 61 బంతుల్లోనే క్లాసెన్ సెంచరీ పూర్తయింది. తరువాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 22 ఓవర్లు మాత్రమే ఆడి 170 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచ కప్లో శ్రీలంకకు తొలి విజయం. ప్రపంచ కప్లో వరుసగా 3 పరాజయాల తర్వాత ఎట్టకేలకు మాజీ ఛాంపియన్ శ్రీలంక ఖాతాలో తొలి విజయం నమోదయ్యింది. గత మ్యాచ్లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్ ఈసారి అదే జోరును కొనసాగించలేకపోయింది. శనివారం జరిగిన ఈ పోరులో లంక 5 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్ల ధాటికి ఒక దశలో వరుసగా 20.4 ఓవర్ల పాటు డచ్ టీం కనీసం ఒక్క 4 కూడా కొట్టలేకపోయింది. పేసర్లు మధుశంక, రజిత చెరో 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు. లంక 26 వైడ్లు సహా మొత్తం 33 ఎక్స్ట్రాలు ఇవ్వడం విశేషం.
అయితే అనంతరం లంక 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సధీర సమరవిక్రమ 107 బంతుల్లో 91 నాటౌట్ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించగా, పతుమ్ నిశాంక 52 బంతుల్లో 54, చరిత్ అసలంక 66 బంతుల్లో 44, ధనంజయ డిసిల్వా 37 బంతుల్లో 30 కీలక ఇన్నింగ్స్ ఆడారు. స్త్రీలలో ఎముకల బొలుసు వ్యాధికి కారణాలు చికిత్స. శాశ్వతంగా బహిష్టులు ఆగిపోయిన మహిళల్లో ఎముకలు చాలా త్వరితంగా బొలుసుగా మారతాయి. ఎముకలు బొలుసుగా మారకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం పావని పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ఎముకల బొలుసు వ్యాధి అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ స్త్రీలలో శాశ్వతంగా బహిష్టులు ఆగిపోయిన పరిస్థితిని మెనోపాజ్ అంటారన్నారు. మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో ఓవరీస్ సరిగ్గా పనిచేయడం మానేస్తాయని, దాని నుంచి ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోతుందని, దానివల్ల ఆస్టియోపోరోసిస్ పరిస్థితి నెలకొంటుందని అన్నారు. మెనోపాజ్ ఉన్న 50 సంవత్సరాలు దాటిన వారిలో ఎముకలు బొలుసుగా మారడం ఎక్కువన్నారు. ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్లనే కాల్షియం ఎముకలకి పటిష్టత చేకూర్చలేకపోతుందని అన్నారు. దానివల్ల ఎముకలు బొలుసుగా మారతాయన్నారు. దీంతో పాటు విటమిన్ డి లోపం కూడా ఒక కారణమని, మెనోపాజ్ వచ్చిన మహిళ రోజు కొంతసేపు ఎండలో నడవడం, వ్యాయామం చేయడం అవసరమని పేర్కొన్నారు. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. ఎముకల సాంద్రత తెలుసుకోవడానికి డెక్సా స్కాన్ తోడ్పడుతుందన్నారు. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో బస్తీ ఎముకలు, తుంటికీలు, మణికట్టు, వెన్నుపూసలు బలహీనమవడం, ఫ్రాక్చర్ అవడం ఎక్కువన్నారు. ఆస్టియోపోరోసిస్ రావడానికి కారణం తెలిసినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసరమైన ఫ్రాక్చర్స్ నుంచి రక్షించుకోవచ్చునన్నారు. ప్రతి మహిళకు ఆస్టియోపోరోసిస్ గురించి అవగాహన అత్యంత అవసరమన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. సభలోని పలువురు ప్రశ్నలడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల్లో నీటికి కటకట. తెలుగు రాష్ట్రాలలోని జలాశయాల్లో కేవలం 25% నీటి నిల్వ. కేంద్ర జల సంఘం నివేదిక వెల్లడి. H1B ప్రోగ్రాంలో మార్పులకు ప్రతిపాదనలు. అర్హత ప్రమాణాలు తదితరాలను మరింత క్రమబద్ధం చేయడం, తద్వారా వీసా ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడం, F1 స్టూడెంట్లకు, పారిశ్రామికవేత్తలకు, నాన్ ఇమిగ్రెంట్ వర్కర్లకు మెరుగైన పరిస్థితులు కల్పించేందుకు ఉపయోగపడే మార్పులు చేయాలని బైడెన్ సర్కార్ ప్రతిపాదించింది. పాకిస్తాన్కు షరీఫ్. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 4 ఏళ్ల స్వీయ ప్రవాసం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. జనవరిలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ నుంచి బయలుదేరి ఇస్లామాబాద్ చేరుకున్నారు. అనంతరం లాహోర్ వెళ్లి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. నేటి నుంచి పారా ఆసియా క్రీడలు. వారం పాటు జరగనున్న ఈవెంట్. 313 మందితో భారత బృందం రెడీ. పివి సింధుకు మరో పరాజయం. పివి సింధు, కరోలినా మధ్య జరిగిన BWF వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్ సెమీఫైనల్లో సింధు ఓటమి పాలైంది. నేడు ప్రపంచ కప్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుండి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile.
app available on Google Play Store and subscribe to the channels.